మల్లెల మంచంలో మన్మథ లంచం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మల్లెల మంచం యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనమైతే కమలాపురం దగ్గర ఉన్న ఏ ఊరు మా ఊరి పేరు చెప్పురా? పల్లె కుప్రంపల్లె ఏదో పల్లె, ఆ పల్లెకైతే వచ్చేసినాము. ఇక్కడ జాతర జరుగుతుందంటే యాక్చువల్గా మా ఫ్రెండ్ది ఎంగేజ్మెంట్ చిన్నగా పోరా, మా ఫ్రెండ్ది ఎంగేజ్మెంట్ చూసుకొని ఇట్లా వచ్చినాం మేము. జాతర జరుగుతుందంటే మాకు ఇంకో ఫ్రెండ్ ఊర్లో. సో ఇదే ఇప్పుడు పొద్దున్న లేసి బాగా ఫ్రెష్గా స్నానం గిన్నె చేసుకొని ఉప్మా తినేసి బయలుదేరినాం మేము. సో మేము బయట చికెన్ చేసుకొని బిర్యానీ చేసుకొని వండుకొని తినాలంటే బిర్యానీ చేసుకున్నాం. మా మామ చికెన్ కొట్టి మటన్ కొట్టి మసాలా తయారైపోయి చికెన్ మటన్ అంతా బాగా ఇస్తా కొట్టేసి చేసినాడు. ముందర ఒక బ్యాచ్ పోతుంది, మేము ఒక బ్యాచ్. సో మొత్తం ఆడిపోయిన తర్వాత మొత్తం సెటప్ అంతా ఎట్లుంటుంది ఏంది కదా అని మొత్తం చేసి చూపిస్తా. సో ఈడే ఓనరు. హాయ్ చెప్పరా, సబ్స్క్రైబ్ తర్వాత చేసుకున్నా. వాళ్ళిద్దరు గవర్నమెంట్ జాబ్ ఈడు గవర్నమెంట్ జాబు, ఆడు ప్రైవేట్ జాబు, ఈడు ప్రైవేట్ జాబు. అట్లనే అంగట్లో డబ్బులు అయితే నేను పెట్టను. మహా దుర్మార్గం అండి, దారుణం. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఎవరు ఇది కమలాపురం దగ్గర కుక్కులవారిపల్లికి అయితే వచ్చేసినాం. వీళ్ళంతా మా ఫ్రెండ్స్. మీట్ మిస్టర్ రాహుల్. వందనాలు చెప్పరా, దండం పెట్టి పోయే సబ్స్క్రైబర్లు. నువ్వు పెట్టరా వందనాలు, నువ్వు పెట్టరా. ఇట్లా తిప్పురా, ఇట్లా తిప్పు. సో వీళ్ళు నన్ను ఇంటికి పిలుచుకొని సేవ చేసేలాగా నాతో బటర్ పంపిస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. సో మీ గ్యాంగ్ లో కూడా ఇట్లాంటి ఇంటికి పిలుచుకొని పనులు చేపించుకునే ఫ్రెండ్స్ ఉంటే కింద ట్యాగ్ చేసేయండి. మామ తీరా అదో ఆయన సో ఇక్కడ జాతరకి రావడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ అయితే పొద్దున్న లేసి మా భరతంతో ఉప్మా తినేసి వీడియో చేసిన ఉప్మా ఎంత వరస్ట్గా వచ్చిందంటే అంత వరస్ట్గా వచ్చింది. సో ఇప్పుడు పొలగొండ కూడా చేసినాడు, అది బాగుంది. కొంచెం దేవుడి కాబట్టి బాగుందని చెప్తాను. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత గుడికాడికి పోయి దండం పెట్టుకొని మళ్ళీ బయటికి పోతాం. సో బయటికి వెళ్తాం, ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదు, బయటికి వెళ్తాం. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో. సో ఇప్పుడైతే ఇక్కడ మేకని ఖండాలుగా కోసి మా వాళ్ళు ముక్కలు చేస్తున్నారు. అదే తర్వాత బయటికి వెళ్ళి బాగా చేసుకొని బిర్యానీ తినేసి చేసుకునేసి కలుద్దాం. సరే, ఇవన్నీ కోసింది ఈడే. హాయ్ చెప్పు. వీడేమో ఇంటికి పిలిపించి మరీ నాతో మేకను కోయించాడు. కాంప్లిమెంటరీ కోసం స్ప్రైట్ ఇస్తున్నాడు కష్టపడి. ద మాస్టర్ చెఫ్. రే హాయ్ చెప్పురా, హాయ్ చెప్పురా. ఏంది ఇంటి ఓనర్ మా యొక్క కోసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది మేకనే. ఏమో కష్టపడి వంట వండుతో నటిస్తాడు వీడు. వీడు ఇప్పుడే వచ్చింది మొత్తం వంటతో అయిపోయిన తర్వాత. ఏంటి మా గుండెకాయలు కదా, గుండెకాయలు రా. సో మేక గుండెకాయలు. సో మీలో ఎంతమందికి గుండెకాయలు అంటే ఇష్టం వస్తే కింద కామెంట్ సెక్షన్ మెసేజ్ చేసేయండి. దీని స్పాన్సర్ ఈడే. రేపు వాడు చేసింది మాత్రం వీడు, చేపించింది వాడు. వాడు అడిగాడు వస్తాడు లేదనుకో, వాడు ఎంతసేపు వస్తాడు మాట్లాడి మాతో తెప్పిద్దాం. వాడు 30 కంటే ఎక్కువ రాడు. మనం టేస్ట్ ఎట్టుందంటే టేస్ట్ చాలా బాగుంది మా. చెప్పురా బాగుందని. టేస్ట్ చెప్పురా ఎట్టుందా కళ్యాణ? వీడియో పెట్టినాం కాబట్టి అందరూ బాగుందని చెప్తున్నారు. వీడియో యాప్ చేసి అసలు రంగు బయటపడతాడు. మా మాత్రం వచ్చిందా? సో
ఏముండదు అండిలో అంటే ఖాళీగా ఉందా? వండడానికి బయలుదేరుతాను. సామాన్లు మా సో మనడు ఊరికే మనం ఇప్పుడు జాతరకి అయితే వచ్చేసింది. బాగా చెట్టు కింద నీడలో ఆ పట్ట వేసుకొని బాగా వండుకొని తిని ఇంటికి వెళ్ళిపోవాలా. హైలైట్ కావాలి అసలు. ఇదే తమ్నైలు పెట్టినా ఏ ఇబ్బందిలే. కల ఇదని నిజమిదని. సో ఆ పొట్టోడికి రీసెంట్గా పెళ్ళయింది. వాడు పెళ్ళాన్ దగ్గర పర్మిషన్ తీసుకుని వస్తే ఇంత టైం పట్టింది వాడికి. ఒరే రే రే ఒరే వాడు కటిపుల కోసం ఆడికి పోయి ఏం దొరకలా. అరే మీ పిల్లల దగ్గర పర్మిషన్ తీసుకున్న టైం డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈ పంగ భరత్ వేసినా కూడా మా వాళ్ళందరూ పని దూరం వచ్చారు. మా రాహుల్ గాడు ఎవరి జీతంలో మంట పెట్టడం తగ్గించి కాదు, పక్కన వాళ్ళ జీతంలో మంట పెట్టే ఓపిక లేక మంట వాషింగ్ పౌడర్ విమ్ ఆయిల్ ఉండవు కాబట్టి మనం న్యాచురల్ దాంతో ఇప్పుడు బాగా నీట్గా క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. మా ఈ ప్రాసెస్ని ఏమంటారు మామ? వితౌట్ విమ్ క్లీన్. ఇది ఎప్పుడు పెట్టారు? దీనిగా ఈ ప్రాసెస్ని ఏమంటారు మా ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయి పాపం కాస్త. అంత పైకి అవసరం లేదు. నేను ఎందుకని ఇంకా కొత్త గిన్నె ఇదే ఫస్ట్ టైం అంట వాడడం. ఆనియన్ నైఫ్. సో ఇప్పుడు మేమైతే కూరగాయలు కట్ చేస్తున్నాం మామ. మా వాడు ఎర్రగడ్డలు కట్ చేస్తున్నాడు, నేను టమోటాలు. వాడు మేకపోతే మా వాడు కట్టెల కోసం కొట్టాడుతున్నాడు అందరూ. ఈయన మా జాయిన్ చేయడం వద్దురా అంటే ఈడు నిజాయితీ చేస్తాడు. అందరూ ఇష్టం వచ్చే తెస్తున్నాడు. ఈడైతే ఆడి మీద కట్టిపొల కోసం కానీ ఒక్క పొల దొరకరా. ఈయన బట్ట అయితే ఊరంతా తిరిగి తిరిగి ఇప్పుడు వచ్చినాడు కూరగాయల కోసం. వాడేసుకునే గ్రీన్ కలర్ కట్టర్ ఉంది. అది ఏ కంపెనీ కింద కామెంట్ చేసే వాళ్ళకి పట్టుకుంటే పట్టు చీర. వాడేసుకున్న టీషర్ట్ నాదే, వాడేసుకున్న ప్యాంట్ నాది కాదు. కట్టర్ తప్ప అన్ని వీటి. వాడేసుకున్న ప్యాంట్ విడితే, టీషర్ట్ విడితే. కళ్యాణ్ వాడైనా సొక్క అయిపోయినా బాడీ. సో మళ్ళీ చేద్దాం. ముందుగా మనం టమోటా తీసుకోవాలి. ముందుగా టమోటా దీన్ని నిల్లుగా పెట్టిపోయాలి. ఆ తర్వాత ఇట్ట పండ పెట్టాలి. ఎప్పుడు మనం మల్లెల మంచం మీద పండ పెట్టాలి చూసారా, అట్ట పండ పెట్టాలి. పట్టుకొని నిదానంగా ఈ కోర్సుని మనకి ఇచ్చాము. మనకి మనం కూర్చున్నాం. 5 2 ఇంతే, చాలా సింపుల్ గాయస్. మీరు ఎవరన్నా ఇంట్లో పెళ్ళైనా ఇప్పుడు మన సుధీర్ మామ అయితే రోస్ట్ అయితే చేసినాడు, మటన్ రోస్ట్. దాంట్లో ఇది మటన్ కదా మామ, మటన్ రోస్ట్, అది మటన్ బిర్యానీ. సో ఇప్పుడే ఇదైతే అయిపోద్ది. కాసేపు ఉంటే ఇంకా వండుకొని ఆ వండడం అయిపోతే హ్యాపీగా లక్షణంగా తినేసి. సో మన వాళ్ళు హరి హాయ్ చెప్పు. వాడు వెయిటింగ్ ఫర్ బిర్యానీ. వాడు బిర్యానీ చేయడం అయిపోతే కూర్చొని తినేదాన్ని కూర్చొని ఉన్నాం మేము. రాహుల్ మా హాయ్ చెప్పు. రాహుల్ గాడి అండర్వేర్ ఏ కలర్ కింద కామెంట్ చేయండి. ఆర్టిస్ట్ ఏంటి సార్ అది? ఆర్టిస్ట్ అద్భుతం, ఫెంటాస్టిక్. మరి ఆర్టిస్ట్ కి అసిస్టెంట్ వాడు అసిస్టెంట్ ప్రొడ్యూసర్, నేను వాడు డిజైనర్. వీడు గెస్టులే.
రేపు ఆపరేషన్ ఉందంట బాబు. పైల్స్ ఆపరేషన్. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎంతురా చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ బాండ్రా. వీడు రమణ కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ, వీడు బుజ్జి, వీడు కొలెస్ట్రాల్ ఎక్కువ. చూసా తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. ఇప్పుడే అంతా పార్టీ అంతా కూడా అయిపోయింది. బాగా ఫుల్గా తినేసి, వాడు చేసిన బిర్యానీ తినేసి, ఆ రోస్ట్ కూడా మొత్తం తినేసి, వాడు 3 సో ఇట్లయితే ఎండ్ అయిపోయింది ఈరోజు డే అయితే మటుకు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఇలా ఉంటే వస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఇంకా వాడు బెంగళూరు నుంచి వచ్చినాడు, వాడు హైదరాబాద్ నుంచి వచ్చినాడు, వీడు కడప నుంచి వచ్చినాడు, వాడు పొద్దుటూరు. సో ఇంకైతే మనం ఊరికి వెళ్ళిపోదాం. సో వీడియో కన్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మలయాళం యూట్యూబ్ ఛానల్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.